ఎలుక ఆకలి కథ. అనగనగా ఒక ఎలుకకి బాగా ఆకలి వేసింది. తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని దగ్గరలోని పొలాల్లో వెతికింది. వెతకగా ఒక బుట్ట నిండా మొక్కజొన్న పొత్తులు దొరికాయి. కానీ బుట్టలో ఉన్న పొత్తులను తినడం ఎలా? చుట్టూరా ప్రదర్శనలు చేస్తే ఒకచోట బుట్ట చిరిగి చిన్న కన్నం ఏర్పడి ఉంది. అది కనిపించింది. అమ్మయ్య అనుకొని ఎలుక అందులోంచి దూరి బుట్టలోకి వెళ్ళి బొకబొక అంటూ పొత్తులు తినడం మొదలుపెట్టింది. అంత ఆకలి మీద ఉన్న ఇంత భోజనం దొరికేసరికి ఎలుకకి ఆకలి నిండిన మనసుకు సరిపోలేదు. పొత్తులు తింటూనే ఉంది. కొంచెం సేపటికి కడుపు ఉబ్బి బద్దలయ్యే స్థితికి వచ్చింది. అప్పుడు తినడం ఆపింది. ఇంకా చాలు, బయటపడదాము అని ఎలుక మళ్ళీ కన్నంలోంచి బయటకు రావడానికి ప్రయత్నం చేసింది. లోపలికి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళిన ఎలుక బయటకు మట్టుకు రాలేకపోయింది. ఎందుకంటే వెళ్ళేటప్పుడు సన్నగా ఉంది. ఇప్పుడు తిని కడుపు ఉబ్బి లావైపోయింది. ఆ కన్నంలో ఇంకా పట్టడం లేదు. ఇప్పుడెలా అని కంగారు పడుతూ చాలా ఆలోచించింది. అప్పుడే పక్క నుంచి ఒక కుందేలు వెళ్తుంది. కుందేలుని సహాయం అడిగింది. కుందేలు, ఇంకేం చేస్తావు? తిన్నదంతా అరిగి మళ్ళీ ఆకలితో పొట్ట తగ్గేదాకా ఆగు. అప్పుడే అదే విధంగా సునాయాసంగా బయటకు వస్తావు అని సలహా ఇచ్చింది. ఎలుక అలాగే చుట్టూరా తినడానికి మంచి రుచికరమైన పొత్తులు ఉన్నా తినకుండా బాగా ఆకలి వేసి పొట్ట మళ్ళీ లోపలికి వెళ్ళేదాకా ఆగి ఆ రంధ్రంలోంచి బయటపడి గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఏదైనా అతిగా దొరికితే మనకి మంచిది కాదు. అవసరానికి తగ్గట్టుగా ఉంటేనే మంచిది.